హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తిరుపతికి మరో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఈ రైలుని మార్చ్ 12వ తారీఖున ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటుగా ప్రధానమంత్రి గారు ఈ రైలును కూడా వర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతికి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఎక్స్ప్రెస్ గురించి వివరాలు తెలుసుకునే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కేరళ రాష్ట్రంలోని కొల్లంని ఇటు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిని కలుపుతూ కొత్తగా ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క సేవలనేవి ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్ ని కొల్లం తిరుపతి, తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్ గా పిలవడం జరుగుతుంది. ఈ ట్రైన్ వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుండి కొల్లంకి ప్రయాణించినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17421 గా ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి కొల్లం మధ్యలో ఈ ట్రైన్ మనకి ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే కొల్లం నుండి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17422 గా ఉంటుంది. ఈ ట్రైన్ కొల్లం నుంచి తిరుపతికి ప్రతి బుధవారం, శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇటు శబరిమల పుణ్యక్షేత్రాన్ని ఈ ట్రైన్ కలపబోతుంది. కొల్లం జంక్షన్ లో దిగిన తర్వాత 122 కిలోమీటర్లలో మనకి శబరిమల పుణ్యక్షేత్రం ఉంటుంది. శబరిమలకి వెళ్లే భక్తులకి ఈ ట్రైన్ చాలా కన్వెంట్ గా ఉంటుంది. అలాగే అటు నుంచి తిరుపతికి వచ్చే భక్తులకి కూడా ఈ ట్రైన్ చాలా కన్వెంట్ గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 829 కిలోమీటర్లు ప్రయాణం అనేది చేస్తుంది. ఈ 829 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ ట్రైన్ అటు ఇటుగా 16 గంటల సమయం అనేది తీసుకుంటుంది. తిరుపతిలో ఈ ట్రైన్ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి బయలుదేరుతుంది. అలాగే కొల్లం జంక్షన్ కి ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 6 గంటల 20 నిమిషాలకి చేరుకుంటుంది. అలాగే కొల్లం జంక్షన్ లో ఈ ట్రైన్ ఉదయం 10 గంటల 45 నిమిషాలకి బయలుదేరుతుంది. తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ కి మరుసటి రోజు ఉదయం 3 గంటల 20 నిమిషాలకి చేరుకుంటుంది. ఈ రైలుకి మార్గం మధ్యలో 17 రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే తిరుపతి నుండి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ చిత్తూరు, కాట్పాడి, జోలర్పేట, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాల్క్వాడ్, త్రిశూర్, ఆల్వా, ఎర్నాకుళం టౌన్, కొట్టయం, తిరువల్ల, చెంగునూరు. ఈ చెంగునూరులో మనకి దిగితే శబరిమలకి చాలా దగ్గరగా ఉంటుంది. సో శబరిమలకి వెళ్లేవారు ఈ చెంగునూరులో కూడా దిగవచ్చు. ఆ తర్వాత కాయంకులం, చెంగు నర్సరీ, మావేలికర్ర, కయన్కులం మీదుగా కొల్లం జంక్షన్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో ప్రయాణించవలసిన ప్రయాణికులు రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు రిజర్వేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ లో మనకి 2 టైర్ ఏసీ కోచెస్ వచ్చేసి 2 ఉంటాయి. అలాగే 3 టైర్ ఏసీ కోచెస్ వచ్చేసి 5 ఉంటాయి. 7 స్లీపర్ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే ఒక ప్యాట్నీ కార్ కూడా ఉంది. అలాగే 2 జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. అలాగే 2 ఎస్ఎల్ఆర్ అనేవి ఉంటాయి అటు ఇటు. ఈ ట్రైన్ ఎల్హెచ్పి కోచెస్ తోటి నడుస్తుంది. చాలా మందికి తెలియదు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి స్టార్ట్ అవ్వగానే చాలా మంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద ఫోకస్ అని చేశారు. ఈ ట్రైన్ స్టార్ట్ అయినట్లుగా చాలా మందికి తెలియదు. ఈ ట్రైన్ కూడా 12వ తారీఖున ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభించారు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే తిరుపతి ప్రాంతానికి మరి ఏదైనా ప్రాంతం నుండి ఒక ట్రైన్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ రూట్ పైన కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.